ఏం పేరు తాత? లక్ష్మయ్య. లక్ష్మయ్య. మీదేనా ఇది ఇల్లు? మాది. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? ఒక్కనే. ఒక్కడివేనా? పెళ్ళి అవ్వలేదా నీకు? చచ్చిపోయింది. పెళ్ళి అయిందా? అయ్యింది, చనిపోయింది. ఎవరు మీ భార్య? సువర్ణ. మీ భార్య పేరు సువర్ణ? అవునా, ఎన్నాళ్ళు అయింది చనిపోయి? 8 ఏళ్ళు. పిల్లలు? ఎవరు లేరు. పిల్లాడు ముందే చనిపోయింది, బాయిలో పడి. బావిలో పడి చనిపోయాడా? అయ్యో, ఎలాగా? ఈత కొట్టడానికి పోయి. మరి నువ్వేం చేస్తున్నావు తాత మరి? ఈ మేకలకు పాలు తీసుకొని మెప్పుతున్నారు. ఏం పాలు తీసుకుందాం అనిత. పాయికంటే రెంట్కి తీసుకుంటావా? అవునా, ఎంత అంటే కొన్నావా? నాకు అర్థం కాలేదు. కొనలేదు పాలకి, అంటే మరి కరోనా తీసుకున్నాం అన్నమాట. ఎంత ఇస్తారు వాళ్ళు? జీతం లేక కాదు, నాకు చెరొకటి ఇంతే, చెరొకటి మేకలు ఇంతే. ఓకే, అంతవరకు నువ్వు వాటికి అన్నీ చూసుకోవాలా? అన్నీ చూసుకోవాలి. అవి మళ్ళీ పిల్లలు కనేంత వరకు నీకేం డబ్బులు ఇవ్వరా వాళ్ళు? మరి ఎలా నువ్వు బ్రతుకుతున్నావు? గట్లే బతకాలి. పెన్షన్ వస్తుందా? లేదు, పింఛన్ ఏం లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? లేదు. ఇక నీ వయసు ఎంత? 51 ఉంటుంది. 60 అయితే ఇస్తారు కదా. మరి నువ్వు ఎలా తింటున్నావు తాత మరి? అన్నం బియ్యం వస్తే కంట్రోల్ బియ్యం తీసుకొని తింటా. మరి బియ్యానికి అయితే ఓకే, మిగతా ఖర్చులు అవి ఉంటాయి కదా, మరి ఎలాగా? అంటే అల్తీలు బాగా తినాలి, తీసుకోవాలి. ఎవరైనా అప్పు అడుగు తెచ్చుకుని చేస్తున్నావా? అవునా, బియ్యం ఉన్నాయా మరి ఇప్పుడు నీకు వండుకోవడానికి? ఇస్తే వంట చేసుకుంటావా మరి? చేసుకుంటా. ఇందా పంచులు కడతావుగా? ఓకే. నువ్వు షర్ట్లు వేసుకుంటావా? మరి బనీన్ తెచ్చాం, పర్లేదు కదా? వెళ్ళొస్తాను.